ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. 3 రోజులుగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆసిఫాబాద్ మండలంలోని గుండివాగు, అప్పపెల్లి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాగజ్ నగర్లోని జగన్నాథ్పూర్ బ్రిడ్జి వద్ద 15 రోజుల క్రితం వేసిన అప్రోచ్ రోడ్డు వర్షానికి కొట్టుకుపోయింది. కాగజ్ నగర్, దహేగాం, భీమిని మండలాల్లోని 50 గ్రామాల ప్రజలకు రాకపోకలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పెద్దవాగులో నీటిమట్టం పెరిగింది. వంజీరి అండర్ బ్రిడ్జిలోకి వరద చేరింది. బురదగూడ రిజర్వాయర్కు గండిపడి నీరంతా సమీప పొలాల్లోకి వెళ్లడంతో ఇసుక మేటలు వేసింది. వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దిందా గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. బాబాసాగర్, నాయకపుగూడ ప్రజలకు వాగు ఉధృతి కారణంగా 3 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. దహేగాం మండలంలోని పెదవాగు పరివాహక గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. గుడెన్ ఘాట్ లో లెవెల్ వంతెనకు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ డివి శ్రీనివాసరావు పరిశీలించారు. లో లెవెల్ వంతెనలు, వాగుల వద్ద పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాల్లో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలు అటువైపుగా వెళ్లకుండా సంబంధిత శాఖల సమన్వయంతో రక్షణ చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గత 2 డేస్గా కురిసిన వర్షాల కారణంగా చాలా చోట్ల వాగులు వంకలు బాగా ఎక్కువగా ప్రవహిస్తున్నాయి. దాంతోపాటు చాలా రోడ్లపై కూడా వాటర్ రావడం జరిగింది. ప్రజలందరికీ కూడా చెప్పి ఈరోజు నేను ఇక్కడ కొమరంభీం ప్రాజెక్టు కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ ఈరోజు 3 గేట్లను ఇచ్చారు. విజ్ఞప్తి ఏంటంటే వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఎవరు వాగు వంకలు ఎక్కడ ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మనకు సమాధానం చేయాలి. దాంతోపాటు అన్ని చోట్ల ఎక్కడ ఇబ్బంది ఉందో అన్ని చోట్ల మనం టికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్యారికేడింగ్ టికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దు ఈ వర్షాలు ఎవరు. దాంతోపాటు మోటార్ల దగ్గర కూడా కరెంటు వాళ్ళకి షాక్ కొట్టే అవకాశం కాబట్టి అది కూడా జాగ్రత్త ఉండాలి. దాంతోపాటు వెహికల్స్ కూడా 2 వీలర్స్కి స్కిడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా వేగంగా